నా అంటూ ఎవరూ లేని వారిని కూడా నా వాళ్లే అని అనుకుని ఆదుకునేవారు నిజమైన మానవదేవుళ్ళు. అలా మానవత్వానికి ప్రతిరూపమైన శ్రీ శంకర గురూజీ 2010వ సంవత్సరంలో అమ్మా నాన్న అనాథ ఆశ్రమాన్ని స్థాపించి మానసిక వైకల్యం బారిన పడి రోడ్లపై దిక్కులేని పక్షుల్లా పడి ఉన్న వేలాది అభాగ్యులకు ఆశ్రయం కల్పించారు. దాతల సాయంతో విరాళాలను సేకరిస్తూ గడచిన ఈ 15 ఏళ్లలో 1 కాదు 2 కాదు, ఏకంగా 2000 మంది చీకటి జీవితాలలో ఆశాదీపాలు వెలిగించారు. రోడ్లపై అనాథులుగా తిరిగిన వారికి కూడు గూడు కల్పించి మెరుగైన వైద్యమందించి వారిని మామూలు మనుషులుగా మార్చి మరచిపోయిన వారి చిరునామాలను వారి ద్వారానే తెలుసుకుని కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. అలా అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఆశ్రయం పొందిన అలాంటి మరో అభాగ్యురాలు తన సొంత గూటికి చేరిన ఆనందకరమైన సంఘటనను చూద్దాము. పూర్తి వివరాలలోకి వెళితే ఈ అభాగ్యురాలి పేరు దేవేంద్ర. 5 ఏళ్ల క్రితం ఆమె మతిస్థిమితం కోల్పోయి రోడ్లపై తిరుగుతుండగా చౌటుప్పల్ పోలీసులు ఆమెను గుర్తించి మానవత్వంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేర్చారు. అప్పటి నుండి ఆశ్రమంలోనే ఆశ్రయం పొందుతున్న దేవేంద్రకు సేవాశ్రమం అన్నీ తానై ఆలనా పాలనా చూసుకుంది. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహంతో శ్రీ శంకర గురూజీ అద్భుతమైన సేవతో క్రమంగా దేవేంద్ర మానసిక స్థితి మెరుగుపడి దేవేంద్ర ఆశ్రమ సిబ్బందికి తన వివరాలు చెప్పింది. మీదేవరమ్మా? ఏ కుట్లగూడెం? ఇక్కడ చౌటుపల్లి దగ్గర. చౌటుపల్లి దగ్గర కుట్లగూడెమా? ఏం పేరు నీ పేరు? దేవేంద్ర. ఎక్కడ మీది సొంతం? కుట్లగూడెమేనా? అక్కడ ఎవరున్నారు మీకు? నాయనమ్మ. నాయనమ్మ. పెళ్ళైందా? పిల్లలు ఉన్నారా? ఉన్నాను. పిల్లల పేరేంటి? 2 బిడ్డలు 1 కొడుకు. మీ ఆయన పేరేం పేరు? చచ్చిపోయింది. చచ్చిపోయిందా? మీ పిల్లల పేరేం? చంద్రకళ ఉర్మిళ. చంద్రకళ ఉర్మిళ. ఏ ఊరికి ఇచ్చిన వాళ్ళండి చంద్రకళని? చంద్రకళ శిల్పురం ఇచ్చారు. శిల్పురమా? చిన్న ఉర్మిళని ఎక్కడ ఇచ్చారు? పల్లెలు. పల్లెలు పల్లెలు పల్లెల్లోనా? మీ కొడుకులు ఏం చేస్తారు? ఈ కొడుకు పేరు ఏం పేరు? ఈ కొడుకు పేరు ఏం పేరు? శేఖర్. శేఖర్. మరి కుట్లగూడలో ఉంటాడా? ఉంటాడు. మనం తీసుకెళ్ళి మీ ఇంటికాడ ఇచ్చి పెడతా, వస్తావా? కుట్లగూడ తీసుకుపోయినాక ఇల్లు చూపిస్తావా? లే పోదాం. లే పోదాం పా, అట్లా పంపా. దేవేంద్ర చెప్పిన చిరునామాను నిర్ధారించుకున్న ఆశ్రమ సిబ్బంది ఆశ్రమ వాహనంపై డిసెంబర్ 7వ తేదీన ఆమెను తీసుకుని బయలుదేరారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం కొంట్లగూడెం గ్రామం వద్దకు చేరుకోగా అక్కడి స్థానికులు దేవేంద్రను గుర్తుపట్టారు. పిల్లలు ఎంతమంది ఆమెకు? 1 కొడుకు, 2 బిడ్డలు. అయితే స్థానికులు దేవేంద్ర కొడుకు ప్రస్తుతం ఇక్కడ ఉండట్లేదని చెప్పి ఆశ్రమ సిబ్బందికి ఆమె కొడుకు శేఖర్ ఫోన్ నెంబర్ ఇచ్చారు. అనంతరం సిబ్బంది కాల్ చేసి మాట్లాడగా దేవేంద్ర కొడుకు శేఖర్ అడ్రస్ ఇవ్వడంతో సిబ్బంది చౌటుప్పల్కు బయలుదేరారు. వారి నివాసం వద్దకు చేరుకోగానే శేఖర్ వచ్చి 5 ఏళ్లుగా దూరమైన తన తల్లి చేయి పట్టుకుని సాదరంగా ఇంటికి తీసుకువెళ్ళాడు.
దేవేంద్ర కోడలు కూడా వచ్చి అత్తగారిని ఆప్యాయంగా పట్టుకుని కూర్చోబెట్టి గ్లాసులో మంచినీళ్లు ఇచ్చింది. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ, మానసిక రుగ్మత కారణంగా మా అమ్మ 5 ఏళ్ల క్రితం ఇల్లు విడిచి వెళ్ళిందని, ఇన్నాళ్లకు మా అమ్మను తీసుకువచ్చి అప్పగించినందుకు ధన్యవాదములు అని చెప్పారు. నా పేరు మహేశ్వరం శేఖర్. మా అమ్మ మహేశ్వర దేవేంద్ర గత 5 ఏళ్ళుగా తప్పిపోయింది. ఈసారి తీసుకొచ్చి తోలిపోయాడు. ధన్యవాదాలు. ఈ విధంగా శ్రీ శంకర గురూజీ రోడ్లపాలైన ఎందరో అభాగ్యులను అక్కున చేర్చుకుని వారికి మానసిక వైద్యమందించి చివరకు వారిని తమ సొంత గూటికి చేర్చే ఈ అద్భుతమైన సేవను నిరంతరం కొనసాగిస్తున్నారు. 5 ఏళ్ల తరువాత కొడుకు చెంతకు చేరిన ఓ తల్లి కథ ఇది. సేవాశ్రమంలో జీవిస్తున్న మిగతా అభాగ్యులు కూడా సొంత గూటికి చేరుకోవాలని మనసారా కోరుకుందాము. మీరు కూడా శ్రీ శంకర గురూజీ సేవలో భాగస్వాములవ్వాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్లను సంప్రదించగలరు.